నేను చేస్తున్నది అవధానమే. కాకపోతే చదువు వచ్చినా రాకున్నా ఎవరైనా చేయగలిగిన అవధానమే. తెలుగులో భావంతో పాటు పాండిత్యంతో పాటు శబ్దాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా ఎన్నడూ కూడా కవి రాణించలేదు. దానితో పాటు భావ సౌష్ఠవం నన్నయ్య గారి కాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మన దగ్గర రాఘవ పాండవీయం లేక యాదవ రాఘవ పాండవీయం ఒకే టెక్స్టును రామాయణానికి, మహాభారతానికి, భాగవతానికి అన్నిటికీ అన్వయిస్తూ రాసినటువంటి మహామౌలు ఉన్నారు. అలాంటి ఉదాహరణలు మాత్రం ఇతర భాషల్లో లేవు. అవధాన కవిత్వంలో, అవధాన పద్ధతిలో కేవలం భాషాధిపత్యం మాత్రమే కాక ఈ మెమరీ అనేది ఒకటి ఉంది. ఆ కేంద్రీకృతమైనటువంటి ఆయన అవధానాన్ని ఎన్నింటిపైన కూడా ఒకేసారి ప్రసరించడం. అవధానం చేసిన వాళ్ళు ఉన్నారు. 400 సంవత్సరాల నుంచి అయినా కానీ బహుశా ఈ పరిపాటి ఉంది. ఇప్పుడు కాస్త తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంత చికాకు పరిస్తే అంత మంచిది అనే పద్ధతిలో మేము పార్లమెంట్లో ప్రశ్నలు చమత్కారికంగా చెప్పవలసి వస్తుంది. ఇక ఈ మనిషి ఇంకే వేరే ఏదో పని చేయాలంటే సాధ్యపడదు. మళ్ళీ ఇది ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు కానీ వస్తూ ఉండాలి. అంతరించిపోకుండా చూడవలసిన అవసరం ఉంది. సైన్స్గా దీన్ని ఒక ఆర్ట్గా మరి డెవలప్ చేయడానికి ప్రయత్నం కావాలి. ఇది కంప్యూటర్లు వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు. ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేస్తుంది. నువ్వు 4 గంటలు ఎందుకు కూర్చోవాలి అని అడిగితే మన దగ్గర జవాబు లేదు. కానీ కంప్యూటర్కు ప్రాణం లేదు. కంప్యూటర్ నో సెన్స్. ఆ సెన్స్ మన దగ్గర ఉంది. ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది. కానీ ఈ సెన్స్ రమ్మంటే రాదు. అందులో మనిషిని రీప్లేస్ చేయలేరు. కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా, ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చే వాళ్ళం మనం. వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచనలు కానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే మాత్రం అంతకన్నా తప్పుడు పని ఇంకొకటి కాదు. అవధానం కూడా ఒక అభివృద్ధికి చిహ్నంగా, దానికి ఒక సాధనగా మనం మార్చి భాషకు సంబంధించింది ఇది ఒక విధంగా అందరికి కూడా అనుకూలంగా అందరికీ లాభించేట్టు చేసే అవకాశం ఉంటుందనుకుంటా నేను.